నటుడు మంచు మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ వివాదంలో జరిగిన ఘటనతో ఆయన బీపీ పెరగడంతో పాటు గాయాలయ్యాయి. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల పాటు చికిత్స తీసుకున్న ఆయన్ను ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మోహన్ బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. మెడికల్ రిపోర్టులన్నీ నార్మల్గానే ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు మోహన్ బాబు కుటుంబం గొడవల్లో 3 కేసులు నమోదు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. నోటీసులకు స్పందించి మనోజ్ వివరణకు హాజరయ్యారని, మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మేనేజర్ అరెస్టు చేశామని వెల్లడించారు. అయితే మీడియాపై మోహన్ బాబు దాడి చేయడంపై కేసు నమోదు చేశామని, ఇంటి సమస్య మంచు ఫ్యామిలీ వ్యక్తిగతమని సిపి పేర్కొన్నారు. నటుడు మంచు మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ వివాదంలో జరిగిన ఘటనతో ఆయన బీపీ పెరగడంతో పాటు గాయాలయ్యాయి. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల పాటు చికిత్స తీసుకున్న ఆయన ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, టాలీవుడ్ నటుడు అయినటువంటి మోహన్ బాబు ప్రస్తుతం ఆసుపత్రి నుంచి అయితే డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఆయన ఇంటి వద్ద జరిగినటువంటి గొడవ తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత గచ్చిపల్లిని ఉన్నటువంటి కాంబినేషన్ హాస్పిటల్లో చేరడం జరిగింది. ప్రస్తుతం చికిత్స తీసుకున్న తర్వాత మోహన్ బాబు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. గత వారం రోజుల పాటు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మంచు ఫ్యామిలీలో మొదలైనటువంటి వివాదం చివరికి పోలీసుల వద్దకైతే చేరిందని చెప్పుకోవచ్చు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం కూడా మంచు ఫ్యామిలీ గురించే ఒక డిస్కషన్ అయ్యిందని చెప్పుకోవచ్చు. కూడా ఇటు మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు మధ్య గొడవకు దారి తీయడం, అలాగే మంచు విష్ణు ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ కి చేరుకోవడం, అలాగే వాళ్ళ ఇరువురి మధ్య కూడా ఘర్షణలు చోటు చేసుకోవడం ఒక వివాదంగా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఒకరిపై ఒకరికైతే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, ఆ తర్వాత మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత మంచు మనోజ్ నా పైన ఆగంతకులు నా పైన దాడి చేశారంటూ ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అలాగే ఇటు మోహన్ బాబు కూడా ఒక ఆడియో రిలీజ్ చేసి ఆ తర్వాత అంతకు ముందే పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే విధంగా నా పైన ప్రాణ హాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఇటు మోహన్ బాబు చెప్పడం, ఇటు మనోజ్ చెప్పడం. సో ఇరువురి మధ్య కూడా ఇటు కంప్లైంట్లు కూడా రేజ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంపై ఇటు మంచు విష్ణు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ నిన్న నైట్ కూడా కలెక్టర్ కమిషనరేట్ ఆఫీస్ లో కూడా మొత్తం కూడా ఇది ఫ్యామిలీ గొడవ, ఎవరి కుటుంబాల్లోనైనా సాధారణంగా ఉండేది, అలాగే ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా ఇటు మంచు విష్ణు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ వివాదంపై అయితే ఇటు రాచకోట సిపి ఎదుటైతే ఇటు మంచు విష్ణు, మంచు మనోజ్ అయితే హాజరయ్యి కూడా ఇటు మొత్తం ఏమేం జరిగిందంతా కూడా మొత్తం కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. తన వైపు ఎలాంటి గొడవ కూడా జరగదని చెప్పేసి కూడా ఇటు సిపికి కూడా ఇటు మంచు మనోజ్ అయితే హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇదంతా ఒక ఫ్యామిలీ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. కుటుంబ తగాదాలు కావచ్చు, ఆస్తి వివాదాలు ఏదైనా సరే మొత్తం ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో మోహన్ బాబు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తను బీపీ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా ఇటు వైద్యులు చెప్పడం జరిగింది. మరో వారం రోజుల పాటు కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు అయితే సూచించడం జరిగింది. సో మొత్తం మీద ఇంకో విషయం, రీసెంట్ గా మంచు లక్ష్మి జలపల్లిలోని ఫామ్ హౌస్ ది హోమ్ టూర్ చేశారు. సో ఆ ఫామ్ హౌస్ కు సంబంధించి మంచు మనోజ్ కు మోహన్ బాబుకు మధ్య గొడవలు వస్తున్నాయని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు అయితే చూసుకోవచ్చు, మంచు లక్ష్మి అయితే ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి ఒక వివాదం అయితే ఇప్పుడు కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానిపైన ఇటు మంచు మనోజ్ చెప్తున్నటువంటి విషయం ప్రకారం అయితే మొన్న తను మనకి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నేనైతే ఆస్తి విషయంలో నాకు ఆస్తి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు నా భార్య, నా పిల్లలు మాత్రమే వాళ్ళకి రక్షణ ఉంటే చాలని చెప్పేసి కూడా
ఆమె ఇటు మనోజ్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అయితే మంచు లక్ష్మి అయితే ఇటు వాటిపైన ఎక్కువ గొడవలు వస్తున్నాయి, అందుకే మా ఫ్యామిలీలో ఈ వివాదాలు అయితే చోటు చేసుకుంటుందని చెప్పేసి ఇటు మంచు లక్ష్మి అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఒక ఫ్యామిలీ బార్, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి ఏదైనా కావచ్చు, అందరు కూడా సరి సమానంగా ఇవ్వాలి. నేను కూడా కొడుకు లాంటి వాడినే కాబట్టి నాకు కూడా కొంచెం ఆస్తి అని చెప్పేసి ఇటు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు కూడా ఒక వైపు చెప్తున్నాడు. ఇది మొత్తం కూడా ఆస్తి విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే మేము అందరినీ సరి సమానంగా మా నాన్నగారు చాలా బాగా చూసుకున్నారు, కానీ ఎందుకో ఈ గొడవలు అయితే చెలరేగుతూనే ఉన్నాయి, మా ఫ్యామిలీ గొడవలు మేము చూసుకుంటామన్నందుకు కూడా ఇటు మంచు విష్ణు అయితే ఒక కామెంట్ చేయడం అయితే జరిగింది. సో మొత్తం మీద అయితే ఫ్యామిలీ వార్ అనేది ఈ రోజు తెరబడిందని చెప్పుకోవచ్చు. అలాగే మోహన్ బాబు కూడా ఇటు హాస్పిటల్ నుంచి అయితే అడ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది.